నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇటు ఐఏఎస్ అటు ఐపీఎస్ కీలక బదిలీలు చేసిన తెలంగాణ ప్రభుత్వం. సాగునీటి అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. రెండో పంటకు నీటి విడుదలపై చర్చలు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరి గొంతుక స్వేచ్ఛ, ప్రజల సహకారంతోనే అభివృద్ధి అన్న శ్రీధర్ బాబు. బాబు పవన్ వల్ల రాష్ట్రానికి నష్టమన్న మంత్రి వేణు. పశ్చిమ గోదావరి జిల్లాలో జోరుగా వైసీపీ బస్సు యాత్ర. రైతుల త్యాగాల పునాదులపై అమరావతి. జగన్ పాలనపై నారా లోకేష్ ఫైర్. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఇళ్లు నిర్మించింది? లెక్కలు చెప్పాలన్న పురంధేశ్వరి. సమస్య లోతుల్లోకి వెళ్లి పరిష్కారం కనుగొనాలి. పార్లమెంటు భద్రతా వైఫల్యంపై ప్రధాని వ్యాఖ్యలు. తొలి వన్డేలో సౌత్ ఆఫ్రికాపై భారత్ ఘన విజయం. 8 వికెట్ల తేడాతో భారత్ గెలుపు. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్తో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ అయ్యారు. హైదరాబాద్లోని పవన్ నివాసానికి వెళ్లిన చంద్రబాబు తాజా రాజకీయ పరిస్థితిపై చర్చించారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే స్థానాలపై ఇరువురు నేతల మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఫిబ్రవరిలోనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుందనే ప్రచార నేపథ్యంలో చంద్రబాబు పవన్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. పొత్తులో భాగంగా ఎవరెన్ని స్థానాల్లో పోటీ చేయాలనే అంశంపై బాబు పవన్ చర్చించినట్లుగా తెలుస్తోంది. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్తో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ అయ్యారు. హైదరాబాద్లోని పవన్ నివాసానికి వెళ్లిన చంద్రబాబు తాజా రాజకీయ పరిస్థితిపై చర్చించారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే స్థానాలపై ఇరువురు నేతల మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఫిబ్రవరిలోనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుందనే ప్రచార నేపథ్యంలో చంద్రబాబు పవన్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. పొత్తులో భాగంగా ఎవరెన్ని స్థానాల్లో పోటీ చేయాలనే అంశంపై బాబు పవన్ చర్చించినట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో రెండో పంట సాగుకు నీరు అందించడంపై అధికారులతో సమీక్ష జరిపారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటిని ఎన్ని ఎకరాలకు అందించగలమని ప్రశ్నించారు. అంతకుముందు సాగునీటి అధికారులతో సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మేడిగడ్డ ప్రాజెక్టుపై అధికారులతో చర్చించారు. రెండో పంట సాగుకు నీరు అందించడంపై అధికారులతో చర్చించారు. అనంతరం ముఖ్యమంత్రితో జరిగిన సమావేశంలో ఇవే అంశాలను చర్చించారు. మాజీ ప్రధాని పివి నరసింహారావు మీద మాజీ మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో ప్రేమ ఒలకబోసి మాట్లాడటం ఆశ్చర్యకరంగా ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. పివి సీఎంగా పీఎంగా పనిచేశారని గుర్తు చేశారు. పివి ఏ పదవి చేపట్టినా ఆ పదవికి వన్నెత్తిచ్చారని కొనియాడారు. పివి అంతిమయాత్ర హైదరాబాద్లో చేపట్టాలని కుటుంబ సభ్యులే కోరారని, అన్ని లాంఛనాలతో గౌరవ వందనాలతో చేశారన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేయడం బాధాకరమని జీవన్ రెడ్డి అన్నారు. మిత్రుడు హరీష్ రావు గారు పివి నరసింహారావు గారి పట్ల ప్రేమ ఒలకబోసుడు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుందా? అంటే వాస్తవంగా ఏదైతుందో పివి నరసింహారావు గారు కాంగ్రెస్ స్వాది ఆయన ఏ స్థాయికి ఎదిగినా గానీ ఏదైతుందో అది కాంగ్రెస్ పార్టీతోనే ఆ స్థాయికి ఎదగడం జరిగిందని చెప్పనేది ఇది అందరికి తెలిసిందే. ఇది నిర్వివాదాంశం. అంటే ఆనాడు వారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కానివ్వండి, అంటే వాస్తవంగా రాజీవ్ గాంధీ గారు గతించిన తదుపరి నాట్ ఈవెన్ ఈ వాస్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ పివి నరసింహారావు గారు, ప్రణబ్ ముఖర్జీ గారు, అర్జున్ సింగ్ గారు లాంటి మేధావులు కూడా సభలో ఉండి కానీ ఏదైతుందో పివి నరసింహారావు గారికి ఉన్నటువంటి ఒక లౌక్యంతో వారు ఆనాడు మరి
కాంగ్రెస్ పార్టీ సంబంధించే గాని ఇతర రాజకీయ పార్టీ సంబంధించే గాని అందరినీ కలుపుకోగలుగుతున్న ఒక భావనతో వారి ప్రధానమంత్రిగా సూచన చేసింది సోనియా గాంధీ గారు అని చెప్పక తప్పదని చెప్పంటారు. ఇలా పివి నరసింహారావు గారు ఏ హోదాకు ఎదిగినా ఆయన ఏ పదవి అధిష్ఠించినా అది కాంగ్రెస్ పార్టీతోనే అనేటువంటి ఒక వాస్తవ విషయాన్ని ఎవరు కూడా విస్మరించాలని చెప్పంటున్నాయి. ఇప్పుడు నిన్న శాసనసభలో మిత్రుడు హరీష్ రావు మీద జీవన్ రెడ్డి చేసిన కామెంట్స్ను ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ తప్పుబట్టారు. కాంగ్రెస్ పీఎంలకు ఢిల్లీలో స్మారక స్థలాలు ఉన్నాయి, కానీ పీవీ స్మారక స్థలం ఎందుకు లేదని ప్రశ్నించారు. పీవీ శత జయంతి వేడుకలు తెలంగాణలో ఘనంగా కేసీఆర్ నిర్వహించారని గుర్తు చేశారు. సీలేరు 7 మండలాలు ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చినప్పుడు 70 నుంచి 80 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కై 7 మండలాలు లాక్కున్నారని ఆరోపించారు. కోచ్ ఫ్యాక్టరీ గురించి కాంగ్రెస్ ఎంపీలు అడగలేదన్నారు. కేంద్రం వాళ్ళు బియ్యం కొనము అంటే పోరాటం చేసింది బీఆర్ఎస్ అన్నారు. ప్రధానమంత్రులందరికీ కూడా ఢిల్లీలో ఒక స్మారక స్థలం ఉన్నప్పుడు పివి నరసింహారావు గారికి ఎందుకు లేదు అని హరీష్ రావు గారు ప్రశ్నించారు. ఆయన కాంగ్రెస్ వాది కనుకనే ఆ ప్రశ్నను వేశారు. ఆయన కాంగ్రెస్ కారణంగా ప్రధానమంత్రి అయ్యారు కనుకనే ఆ ప్రశ్నను వేశారు. ఆ ప్రశ్నను అడిగే హక్కు ఎవరికైనా ఉంటుంది. మరీ ముఖ్యంగా హరీష్ రావు గారు అడిగేది ఏంటంటే, ఆయన తెలంగాణ నుంచి వచ్చినటువంటి ఒక నాయకుడు, తెలంగాణ నుంచి ఎదిగినటువంటి నాయకుడు, తెలంగాణ తన ఉన్న నాయకుడు, గొప్ప పండితుడు, అనేక భాషలు తెలిసినటువంటి వాడు, ఆయన ప్రధానమంత్రి స్థాయికి ఎదిగాడు తెలంగాణ గడ్డ నుంచి. అటువంటి వ్యక్తి మరణిస్తే ఆయన శవాన్ని కూడా దారుణంగా అవమానించారు మీరు. ఆయనను ఢిల్లీలో కొద్దిసేపు కూడా ఆయన శవాన్ని ఉంచకుండా హైదరాబాద్కు పంపించేసిండ్రు. ఆయనకు ఒక స్మారక స్థలం ఏది కూడా అక్కడ ప్రతి ప్రధానమంత్రికి ఒక స్మారక స్థలం ఉన్నప్పుడు పివి నరసింహారావు గారికి ఎందుకు లేదు అని అడిగారు. దీనికి మీకెందుకు ప్రేమ అని అడుగుతున్నారు జీవన్ రెడ్డి. నిజానికి బీఆర్ఎస్ ప్రభుత్వం పివి నరసింహారావు గారి శత జయంతిని సంవత్సరం పాటు నిర్వహించింది. అప్పుడు అడగాలి కదా జీవన్ రెడ్డి గారు మీకెందుకు ప్రేమ అని. అప్పుడు అడగలేదు. సంవత్సరం కాంగ్రెస్ పాలన పూర్తి ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటుందని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరి గొంతుకకు స్వేచ్ఛ ఉంటుందన్నారు. ప్రజలందరి సహకారంతో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామన్నారు. దేశంలోనే తెలంగాణను అగ్రగామిగా ఆదర్శంగా నిలుపుతామన్నారు. రాబోయే కాలంలో వ్యవసాయం, ఉపాధి, ఐటీ పరిశ్రమల రంగాల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా ఉంచే కార్యాచరణ రూపొందించి అమలు పరుస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరిపైనా కక్ష సాధింపు చర్యలు ఉండవన్నారు. అసెంబ్లీ శాసన మండలిలో చెప్పి ప్రజాస్వామ్యయుతమైన ప్రభుత్వాన్ని నడిపిస్తాం. అన్ని వర్గాలను కలుపుకొని ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా గొంతు వినిపించే ఆ స్పేసు, ఆ ఆలోచన ఇస్తాం. నిర్భయంగా ముందుకు రావాలి. ఈ రాష్ట్రాన్ని మనం అందరం కలుసుకొని ముందుకు నడిపియాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. ఈరోజు మరింత అభివృద్ధి చెందాలి మన రాష్ట్రం అగ్రగామిలో ఉండాలని, దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఒక ఆదర్శనీయంగా ముందుకు నడపాలనే ఆలోచనతోనే రాబోయే కాలంలో వ్యవసాయ రంగానికి గాని, ఉపాధి రంగంలో గాని, పరిశ్రమ రంగంలో గాని, ఐటీ రంగంలో గాని అగ్రగామిగా ఉండే కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్ళటం జరుగుతుంది. మేము గతసారి కూడా చెప్పాం, ఈ రోజు ఎవరిపైన కూడా కక్ష ఉండదు. గత ప్రభుత్వానికి సంబంధించి కూడా పలు విధమైన పాలసీ విధానాలు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండదంటే దాన్ని ఇంకా మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. మా ప్రభుత్వం నిన్న కూడా అసెంబ్లీ శాసన మండలిలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్పై వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం సామాజిక సాధికార బస్సు యాత్రతో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు వల్ల పేదరికం పెరిగిందని మంత్రి కారుమూరి అన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పేదరికాన్ని తగ్గించారని అన్నారు. చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగా అన్నాడని గుర్తు చేశారు. వైసీపీ పాలనలో వ్యవసాయం వృద్ధి చెందిందని అన్నారు. నారా లోకేష్ సప్పబడిపోయాడని, పవన్ కళ్యాణ్ను తోడు తెచ్చుకున్నారని మంత్రి చెల్లుబోయిన విమర్శించారు. వారిద్దరి కలయిక రాష్ట్ర ప్రజలకు నష్టం కలిగిస్తోందన్నారు. పేద బిడ్డల చదువులు, ఆరోగ్యం కోసం సీఎం జగన్ తపన చెందారని హోంమంత్రి తానేటి వనిత అన్నారు. మహిళా సాధికారత సాధించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. పేదరికం చంద్రబాబు నాయుడు దయ వల్ల 11% ఉండేది. కానీ ఇవాళ పేదరికాన్ని తగ్గించిన మీ బిడ్డ, మీ ఇంట్లో మనిషి జగన్మోహన్ రెడ్డి గారు 6%కి తీసుకొచ్చాడని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. సాయంత్రం 5కి బెల్ల కొట్టుకుంటూ వచ్చేసేవారు వడ్డీ డబ్బుల కోసం. ఎవరన్నా వస్తున్నారో ఇప్పుడు మీరే వాళ్ళకి డబ్బులు ఇచ్చేలాగా అయిపోయారు. అవునా కాదా? ఇలాంటి దోపిడీదారులందరూ కూడా చంద్రబాబు నాయుడు టైంలో ఉండేవారు. ఇవాళ నా అన్నలను అడుగుతున్నాను, అగ్రికల్చర్ రైతులను అడుగుతున్నాను, నా ఆడపడుచులను అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగని ఆయన టైంలో 3.5% ఉండే అగ్రికల్చరు వ్యవసాయం
ఇవాళ 11.10% వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా కొత్తగా వచ్చాడు ఎవరో కొడుకు లోకేష్. పాపం ఆయనకి వయసు అయిందని తెలిసి లోకేష్ ని పంపాడు. లోకేష్ ని పంపితే అందరూ అన్నారు ఈయన పప్పులాగా ఉన్నాడు, చప్పగా ఉన్నాడు. పప్పుని నడమన్నాడు, చప్పబడిపోయాడు. చప్పబడిన పప్పులు ఏవేస్తారా? ఉప్పు కదా. ఎవరు? పవన్ కళ్యాణ్. ఆయన పార్టీకి పనికిరాడు, ఎందులో వేయడానికి పనికొస్తాడు. ఆ పప్పులో ఉప్పేశాడు. ఉప్పు ఎక్కువైపోయింది పప్పులో. ఉప్పు ఎక్కువైన పప్పు ఏమవుతే శరీరానికి ముప్పు అయిపోద్ది. కాబట్టి వాళ్ళిద్దరు కలయిక ఈ రాష్ట్ర ప్రజలకి నష్టం కలిగిస్తుంది. అందుకే ఈ గోపాలపురం అనండి, అబద్ధానికి 6 రూపాయలు ఉన్న చంద్రబాబు మనకొద్దు, నిజం జగనే మనకు ముద్దు. కొత్తగా వచ్చాడు ఎవరో కొడుకు లోకేష్. పాపం ఆయనకి వయసు అయిందని తెలిసి లోకేష్ ని పంపాడు. లోకేష్ ని పంపితే అందరూ అన్నారు ఈయన పప్పులాగా ఉన్నాడు, చప్పగా ఉన్నాడు. పప్పుని ముఖ్యమంత్రి జగన్పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. 3 ముక్కల ఆటతో ప్రజా రాజధాని అమరావతిని నాశనం చేయాలని కంకణం కట్టుకున్నారని ధ్వజమెత్తారు. వేల కోట్ల రూపాయల విలువైన భవనాలు శిథిలం చేశారని మండిపడ్డారు. భూములు ఇచ్చిన రైతులను హింస పెట్టారని ఆరోపించారు. రోడ్లు, మౌలిక సదుపాయాలు ధ్వంసం చేయించారని ఆరోపించారు. ఇన్ని చేసినా ప్రజా రాజధాని అమరావతిని ఇంచు కూడా కదపలేకపోయారని అన్నారు. జగన్ అరాచక పాలన 3 నెలల్లో ముగిసిపోతుందని జోస్యం చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి కేబినెట్ మీటింగ్ విశాఖపట్నంలో ఏర్పాటు చేసుకుని ఈ సమస్యని యుద్ధ ప్రాతిపదికంగా పరిష్కరించాలని కేబినెట్ తీర్మానం కూడా చేస్తాం జరిగింది. ఆనాడు కేబినెట్ తీర్మానం మేరకు ప్రత్యేకంగా మళ్ళీ జియో 229 తీసుకొచ్చి ఈ సమస్యకి శాశ్వతమైన పరిష్కారం చేద్దామని ముందరికి అడిగేశాం. ఆనాడు దేవాలయానికి సంబంధించిన భూమికి ఎకరానికి ఎకరం వేరే దగ్గర ఇస్తాం, 100 గజాల కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి ఉచితంగా చేయొచ్చు, 100 నుంచి 200 గజాలకి మోడరేట్గా ఒక అమౌంట్ అట్లా వేసి మనం జియో తీసుకొచ్చాం. కానీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్త పర్యటన ద్వారా 9 ఏళ్లలో నరేంద్ర మోదీ చేసిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేస్తున్నామని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 216 జాతీయ రహదారిని 316 కోట్లతో అభివృద్ధి చేశామన్నారు. జిల్లాలో 75 కోట్లతో పలు రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేసినట్లు తెలిపారు. కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ పనులు 75% కేంద్రం ఇచ్చిందన్న పురంధేశ్వరి రాష్ట్ర ప్రభుత్వ వాటా 25% నిధులు విడుదల కాలేదన్నారు. జిల్లాకు 105,000 ఇళ్లు కేంద్రం మంజూరు చేస్తే ఎన్ని ఇళ్లు నిర్మించారో జగన్ ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. జగన్ ప్రభుత్వం 170 కోట్లకు టిడ్కో గృహాలను తాకట్టు పెట్టి పేదలకు నోటీసులు ఇవ్వడం దారుణమన్నారు. భారతీయ జనతా పార్టీ మా పార్టీ కాదు అని చెప్పి ఎవరికి ఇల్లు వద్దని అనలేదుగా. భారతీయ జనతా పార్టీ అందరికి సమానంగా ఇల్లు ఇచ్చారు. భారతి గారు వచ్చారండి, బీజేపీ పవర్ గారు వచ్చారు, మినిస్టర్ గారు వచ్చారు. ప్రతి ఇంటికి ప్రధానమంత్రి ఫ్లాట్ మీద బొమ్మ ఉండాలి అని చెప్పారండి. ఇక్కడ సమస్యలు లైట్లు ఉండాలని చెప్పారండి, వీధి లైట్లు. లైట్లు లేవండి మాకు. గేట్ ఒకటి తీయట్లేదు మేడం, రోడ్డు ఒకటి శుభ్రం లేదు మేడం. మాకు అసలు గేట్ ఒకటి తీయట్లేదు మేడం, రోడ్డు శుభ్రం లేదండి. వెళ్ళాలంటే చాలా ఇబ్బంది. అసలు ఎక్కడ పడితే అక్కడ చెత్త, వాటర్ సప్లై లేదు. రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ బాధ్యతలు చేపట్టారు. సచివాలయం 4వ అంతస్తులో ఉన్న రూమ్ నెంబర్ 410లో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. దేవాదాయ, అటవీ శాఖల ఉన్నతాధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, భవిష్యత్ నిర్ణయాలపై సీఎం ఆయనతో చర్చించారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మాజీ ముఖ్య సలహాదారుడిగా కూడా పనిచేసిన రఘురామ్ రాజన్ సీఎం రేవంత్ రెడ్డితో తన అనుభవాలను పంచుకున్నారు. రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, ఆర్థిక అభివృద్ధికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, సిఎస్ శాంతికుమారి, స్పెషల్ ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణారావు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి పాల్గొన్నారు.
మేడారం జాతర 2024 ఫిబ్రవరి 21వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని మంత్రి సీతక్క ప్రకటించారు. మేడారంలో త్వరలో నిర్వహించబోయే జాతరపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జాతర నిర్వహణకు 75 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసిందని అన్నారు. జాతర నిర్వహణలో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు మంత్రి సీతక్క. జాతర సజావుగా జరిగేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు ఇస్తుందని ఆశిస్తున్నామన్నారు. శాఖలకు చెప్పేసి వెంటనే టెండర్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. టెండర్స్ కూడా కాల్ చేయడం జరిగింది. కొన్ని ఏదైనా లోకల్గా నిబంధనలకు అనుగుణంగా ఉన్నటువంటి ఐటీడీఏ కానీ ఇతరత్ర వర్క్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా నామినేషన్ పద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా మేము ఎక్కడ కూడా రూల్స్ కానీ నిబంధనలు కానీ గతం నుంచి వచ్చినటువంటి పద్ధతులు కానీ విరుద్ధంగా పోకుండా సాధ్యమైనంత తొందరలో చాలా వరకు క్వాలిటీగా ఉండే రకంగానే స్వాస్థ్య ప్రాతిపదికన కూడా చేయాలనే అటువంటి ఆలోచనతో ముందుకొచ్చినాం. అయితే పెద్ద వర్కులు స్టార్ట్ చేస్తాం ఖచ్చితంగా, కానీ ఈ జాతరకు అందించగలుగుతామా లేదా అనేటువంటి ఒక సందిగ్ధంలో ఉంది. కాబట్టి ఏదేమైనా వర్క్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా శానిటేషన్ కానీ, ట్రాఫిక్ ఇబ్బందులు కానీ, ఆర్టీసీ కానీ, లేకుంటే ఇరిగేషన్ సంబంధించి కానీ, అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్ సంబంధించింది కానీ ఇట్లాంటివన్నీ కూడా ఇమీడియట్లీ స్టార్ట్ చేస్తూ, ఎందుకంటే భక్తులు ఇప్పటికీ వస్తున్నారు కాబట్టి వారి. తెలంగాణలో మరో 11 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర సర్కార్ నిర్ణయం తీసుకుంది. వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్గా శ్రీదేవి, హైదరాబాద్ వాటర్ వర్క్స్ ఎండీగా సుదర్శన్ రెడ్డి, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా బి వెంకటేశం, ఆరోగ్య కుటుంబ సంక్షేమ డైరెక్టర్గా ఆర్వి కర్నర్ను నియమించింది. మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా దానకిషోర్, మహిళా శిశు సంక్షేమ కార్యదర్శిగా వాకాటి కరుణ, రోడ్లు భవనాలు రవాణా శాఖ కార్యదర్శిగా శ్రీనివాసరాజును నియమించింది. అటవీ పర్యావరణ శాఖ ప్రధాన కార్యదర్శిగా వాణిప్రసాద్ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో మరోమారు ఐపీఎస్ల బదిలీలు జరిగాయి. 9 మంది ఐపీఎస్లను మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. హైదరాబాద్ క్రైమ్ చీఫ్గా ఏవి రంగనాథ్, హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సిపిగా విశ్వప్రసాద్ను నియమించారు. హైదరాబాద్ వెస్ట్ జోన్ డీసీపీగా విజయ్ కుమార్, హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీగా సుబ్బారాయుడు, డీసీపీ డీడీగా శ్వేతకు బాధ్యతలు అప్పగించారు. సిటీ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి పోలీసు ఉన్నతాధికారులతో కీలక భేటీ నిర్వహించారు. 2 నెలల్లో హైదరాబాద్లో డ్రగ్స్ను పూర్తిగా నిర్మూలించాలని ఆదేశించారు. డ్రగ్స్ను పూర్తిగా కట్టడి చేసేందుకు ఏర్పాటు చేయాలన్నారు. సిటీలో డ్రగ్స్, గంజాయి మాట వినపడవద్దన్నారు. నిజమైన బాధితుడికి మాత్రమే ఫ్రెండ్లీ పోలీస్ వర్తిస్తుందన్నారు కమిషనర్. విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని సిపి వార్నింగ్ ఇచ్చారు. పోలీస్ కమిషనర్ పేరు చెప్పి పైరవీలు చేసే వారి పట్ల కఠిన చర్యలు ఉంటాయన్నారు. డ్రగ్స్ రహిత తెలంగాణ ధ్యేయంగా పనిచేస్తున్నామని టీఎస్ న్యాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్య తెలిపారు. న్యాబ్ గ్రేహౌండ్స్, ఆక్టోపస్ తరహా టీఎస్ న్యాబ్ మారాలన్నారు. ఉత్తమ పనితీరును కనబర్చిన అధికారులకు ప్రోత్సాహకాలు అందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. త్వరలో డ్రగ్స్ టెస్ట్ కిట్స్ను అందుబాటులోకి తెస్తామన్నారు. ఆల్కహాల్ బ్రీత్ అనలైజర్ల ఇన్స్టెంట్ డ్రగ్ డిటెక్షన్ కిట్స్ తీసుకొస్తామన్నారు. విద్యా సంస్థలు, సినీ, ఐటీ ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడకంపై స్పెషల్ ఫోకస్ పెడుతున్నామన్నారు సందీప్ శాండిల్య. బార్స్, పబ్స్, రేవ్ పార్టీల్లో డ్రగ్స్ వాడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. విద్యా సంస్థల్లో యాంటీ డ్రగ్ కమిటీలను బలోపేతం చేస్తామన్నారు.
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణలో పర్యటించనున్నారు. శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి హైదరాబాద్కు రానున్నారు. ఈ నెల 23 వరకు 5 రోజుల పాటు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేయనున్నారు. డిసెంబర్ 18న సికింద్రాబాద్లోని బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం చేరుకుంటారు. డిసెంబర్ 19న హైదరాబాద్లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ సొసైటీ శతాబ్ది ఉత్సవాల్లో రాష్ట్రపతి పాల్గొననున్నారు. డిసెంబర్ 20న యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లిలో జౌళి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చేనేత మరియు స్పిన్నింగ్ యూనిట్తో పాటు థీమ్ పెవిలియన్ను రాష్ట్రపతి సందర్శిస్తారు. ఈ సందర్భంగా ఆమె చేనేత కార్మికులతో కూడా సంభాషించనున్నారు. అదే రోజు సాయంత్రం సికింద్రాబాద్లో రాష్ట్రపతి ఎంఎన్ఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. డిసెంబర్ 21న రాష్ట్రపతి నిలయంలో వివిధ ప్రాజెక్టులను రాష్ట్రపతి ప్రారంభిస్తారు. డిసెంబర్ 22న రాష్ట్రంలోని ప్రముఖులు, ప్రముఖ పౌరులు, విద్యావేత్తలు మొదలైన వారికి రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోమ్ రిసెప్షన్ను ఏర్పాటు చేస్తారు. డిసెంబర్ 23న రాష్ట్రపతి తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు. పార్లమెంట్పై దాడి ఘటనపై ప్రధాని మోదీ స్పందించారు. పార్లమెంటులో భద్రతా వైఫల్యం ఘటన దురదృష్టకరమన్నారు. పార్లమెంటు ఘటనను తక్కువగా అంచనా వేయకూడదన్నారు. కానీ ఈ విషయంపై రాద్ధాంతం చేయడం తగదన్నారు. సమస్య లోతుల్లోకి వెళ్లి పరిష్కారం కనుగొనాలని ప్రధాని సూచించారు. పార్లమెంటు ఘటనపై స్పీకర్ విచారణకు ఆదేశించారని మోదీ గుర్తు చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద అత్యాధునిక వజ్రాల వ్యాపార సముదాయం సూరత్ డైమండ్ బోర్డ్స్ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. అంతర్జాతీయ స్థాయిలో వజ్రాలు, ఆభరణాల వ్యాపారానికి ఇది కేంద్రంగా మారనుంది. ముడి వజ్రాలు, పాలిష్డ్ వజ్రాలతో పాటు ఆభరణాల వ్యాపారానికి సూరత్ డైమండ్ బోర్డ్స్ ప్రపంచ కేంద్రంగా నిలుస్తుంది. సూరత్ అంటేనే వజ్రాలకు ప్రసిద్ధి. వజ్రాల వ్యాపారాన్ని కొన్ని రెట్లు పెంచే లక్ష్యంతో ఈ డైమండ్ బోర్డ్స్ను అపూర్వ రీతిలో నిర్మించారు. ఎగుమతి దిగుమతుల కోసం అత్యాధునిక కస్టమ్స్ క్లియరెన్స్ హౌస్, రిటైల్ జ్యువెలరీ వ్యాపారాల కోసం జ్యువెలరీ మాల్, ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ అండ్ సేఫ్ వాల్ట్స్ సదుపాయాన్ని ఈ భవన సముదాయంలో ఏర్పాటు చేశారు. రెండు 2024 పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. 2024 లోక్సభ ఎన్నికల సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహాన్ని చర్చించేందుకు ఈ నెల 21న ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమవుతుంది. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కేంద్ర కార్యాలయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో జరిగే సమావేశంలో కీలక అంశాలపై చర్చిస్తారు. ఈ నెల 19న ఇండియా అలయన్స్ సమావేశమై పార్లమెంట్ ఎన్నికల్లో సీట్ల పంపిణీ, ప్రచార వ్యూహాలతో పాటు పలు కీలక అంశాలను చర్చిస్తోంది. ఆ సమావేశాలు జరిగిన 2 రోజులకే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం నిర్వహిస్తున్నారు. 2024 ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ గుజరాత్ నుంచి ఈశాన్య రాష్ట్రాల వరకు మరో దఫా భారత్ జోడో యాత్ర జరపాలని భావిస్తున్నారు. ఈ యాత్ర సాధ్యాసాధ్యాలతో పాటు ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి సమస్యలను ఎన్నికల ప్రచార అజెండాగా చేపట్టే అంశాన్ని సిడబ్ల్యూసి చర్చిస్తోంది. ఇటీవల ముగిసిన 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను కూడా సిడబ్ల్యూసి సమీక్షిస్తోంది. ఈ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధించి అధికారం చేపట్టిన రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ఓటమి పాలైంది. అలాగే మిజోరంలో కూడా కాంగ్రెస్ కేవలం ఒక్క అసెంబ్లీ స్థానానికి పరిమితం కావడానికి గల కారణాలను చర్చిస్తారు. హైదరాబాద్ దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పరేడ్లో 213 మంది యువ పైలట్లు సైనిక విన్యాసాలు చేశారు. వీరితో పాటు ఇతర దేశాల సైనికాధికారులు విన్యాసాల్లో పాల్గొన్నారు. భారీ వర్షాలు, తుఫానుతో తమిళనాడు అతలాకుతలమవుతోంది. మొన్నటి నుంచి భారీ వర్షం చెన్నై మహానగరాన్ని ముంచెత్తింది. తమిళనాడు 9 జిల్లాలు, కేరళలో పలు జిల్లాల్లో మరో 2-3 రోజుల పాటు భారీ వర్షాలు తప్పవని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది.
తమిళనాడులో 19వ తేదీ వరకు, కేరళలో రేపటి వరకు ఒక మాదిరి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. తమిళనాడులో 9 జిల్లాల్లో స్కూళ్లు, పలు కార్యాలయాలు మూసివేశారు. చాలా గ్రామాలు, ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షం ముంచెత్తిన గ్రామాల నుంచి 1,16,000 మందిని పునరావాస శిబిరాలకు చేర్చారు. ఈ ప్రాంతాల్లో 175 బోట్లను ఏర్పాటు చేసి ప్రజలను రక్షిస్తున్నారు. కొన్ని స్కూళ్లను పునరావాస శిబిరాలుగా మార్చేశారు. ఒక చెన్నై నగరంలోనే 1,09,000 మందిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 18,000 మంది పోలీసులు, ఎన్డీఆర్ఐ బృందాలు సహాయక కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నాయి. తమిళనాడులో దాదాపు 9 జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. తూత్తుకుడి, రామనాథపురం, పుదుక్కోట్టై, శివగంగ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు. కన్యాకుమారి, తిరునల్వేలి, తంజావూరు, తిరువరూరు, నాగపట్టణం, మధురై, మలియాదుత్తురై, తెన్కాసి, విరుద్నగర్, కారెక్కుట్టి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. శ్రీలంక, తమిళనాడు తీరాలు, గల్ఫ్ ఆఫ్ మన్నార్, కేరళ తీరం, లక్షద్వీప్ ప్రాంతాల్లో డిసెంబర్ 15 నుంచి 18 వరకు గంటకు 40 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. మత్స్యకారులు 4 రోజుల పాటు సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరించారు. జమ్మూ కాశ్మీర్లో పెద్ద ఎత్తున హిమపాతం, వర్షాలతో జనజీవనం స్తంభించింది. పర్వత ప్రాంతాల్లో నిర్విరామంగా మంచు కురుస్తోంది. ఫలితంగా పలుచోట్ల ట్రాఫిక్ స్తంభించింది. కొన్ని రోడ్లను మూసివేశారు. ఉష్ణోగ్రతలు 4 డిగ్రీల సెల్సియస్కు పడిపోయాయి. ఖాజీగుండ్లో 2.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అనంతనాగ్ జిల్లాలో పహల్గాం ప్రాంతంలో -0.5 డిగ్రీల సెల్సియస్, గుల్మార్గ్లో -1.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. చలి వణికిస్తోంది. జమ్మూ కాశ్మీర్కు వచ్చే పర్యాటకులు తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. మరో 2 రోజుల పాటు హిమపాతం తప్పదు. కొండ ప్రాంతాల్లో మంచుపెళ్లలు, కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉంది. సోమమార్గుతో పాటు కశ్మీర్ వ్యాలీలో హిమపాతం, వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉత్తర కశ్మీర్లోని గుల్మార్గ్, మధ్య కశ్మీర్లోని సోనామార్గ్, ఇతర ప్రాంతాల్లో 3 రోజుల నుంచి భారీగా హిమపాతం నమోదు కాగా గందర్బల్ జిల్లాలోని సోనామార్గ్లో కూడా తేలికపాటి హిమపాతం కొనసాగిందని అధికారులు తెలిపారు. సోనామార్గ్ పరిసర ప్రాంతాల్లో తేలికపాటి మంచుతో పలు చోట్ల పాక్షికంగా మేఘావృత వాతావరణం నెలకొందని వాతావరణ శాఖ తెలిపింది. భారత్, సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య వన్డే సిరీస్ తొలి మ్యాచ్లో భారత జట్టు ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా 27.3 ఓవర్లలో 116 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. భారత జట్టు కేవలం 16.4 ఓవర్లలో విజయలక్ష్యం 117ను సాధించింది. ఈ ప్రయత్నంలో 2 వికెట్లు నష్టపోయింది. కొత్తగా ఓపెనర్గా వచ్చిన సాయి సుదర్శన్ తొలి మ్యాచ్లోనే అజేయంగా 55 పరుగులు చేశాడు. శ్రేయస్ అయ్యర్ 52 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. దక్షిణాఫ్రికా రాజధాని జోహన్నెస్బర్గ్లో తొలి వన్డే సౌత్ ఆఫ్రికా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ భారత్ బౌలర్లు విజృంభించడంతో కేవలం 116 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్ హర్షదీప్ సింగ్ ఆరంభంలోనే 2 వరుస బంతుల్లో హెండ్రిక్స్, దుస్సెన్లను అవుట్ చేసి భారత్కు శుభారంభం ఇచ్చాడు. ఆ దెబ్బ నుంచి కోలుకున్న సౌత్ ఆఫ్రికా జట్టు స్కోర్ పెంచే కృషిలో అడపాదడపా వికెట్లు కోల్పోతూ వచ్చింది. ఇటు హర్షదీప్ సింగ్, అటు ఆవేజ్ ఖాన్ చకచక వికెట్లు తీస్తూ ప్రత్యర్థి జట్టు స్కోరుకు అడ్డుకట్ట వేశారు. హర్షదీప్ 5 వికెట్లు, ఆవేజ్ ఖాన్ 4 వికెట్లు పడగొట్టగా కుల్దీప్ యాదవ్ 1 వికెట్ తీసుకున్నాడు. ఫలితంగా సౌత్ ఆఫ్రికా జట్టు 116 పరుగులకి ఆలౌట్ అయింది. సౌత్ ఆఫ్రికా జట్టులో యాండిల్ ఫెహ్లుక్వాయో చేసిన 33 పరుగులే అత్యధిక స్కోర్. టోనీ జే జోర్జీ 28 పరుగులు చేశాడు. 27.3 ఓవర్లకే సౌత్ ఆఫ్రికా ఆలౌట్ అయింది. ఆ లక్ష్యాన్ని భారతీయ బ్యాట్స్మెన్ సులభంగా సాధించారు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.